హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రీసెంట్గా మనం కొనుక్కున్నటువంటి యొక్క యాంగిల్ గ్రైండర్ గురించి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇది DCK కంపెనీ యొక్క యాంగిల్ గ్రైండర్. దీని యొక్క రేటెడ్ పవర్ వచ్చేసి 750 వాట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. అలాగే ఇది 13,000 RPMలో అయితే తిరుగుతుంది, రేటెడ్ RPM. ఓకే, ఇక్కడ 100 mm అనమాట. దీన్ని ఈ యొక్క అంటే ఇప్పుడు 4 ఇంచ్ బ్లేడ్ అయితే వేసుకొని మనం దీన్ని ఈ మిషన్తో అయితే మనం కట్ చేసుకోవటం కానీ ఇంకేదైనా వర్క్ అయితే మనం చేసుకోవచ్చు. ఈ యొక్క బ్లేడ్ అనేది మనకి 4 ఇంచ్ బ్లేడ్ అయితే సెట్ అవుతుంది. 5 ఇంచ్ అయితే ఈ మిషన్కి అయితే మనం వేయకూడదు. అలాగే ఇటు డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తాయి కంప్లీట్గా. దీని యొక్క వెయిట్ వచ్చేసి 1.6 kg అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మిషన్ బయటికి తీసి అయితే చూద్దాం. వీటి యొక్క డిజైన్ ఏ విధంగా ఉంది ఏంటి దాని గురించి మనకు తెలుస్తుంది. ఇది యూజర్ మాన్యువల్. వారంటీ కార్డ్ అయితే ఉంది, కానీ దీనికైతే ఎటువంటి వారంటీ అయితే షాప్ వాళ్ళు ఇవ్వలేదు. దీనికైతే ఉండదని చెప్పేశారు. మీరు ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే అది మీ ఇష్టం. అలాగే ఇది వీల్ గార్డ్, ఇది సేఫ్టీకి. అలాగే ఇది హ్యాండిల్, మిషన్ మనం పట్టుకోవడానికి గ్రిప్తో. ఈ రెండింటిని పక్కన పెడదాం. అలాగే వీటితో పాటు ఇది రెండ్స్, ఇది మనం వీళ్ళు టైట్ చేసుకోవడానికి అలాగే లూజ్ చేసుకోవడానికి, అంటే మార్చుకునేటప్పుడు. ఓకే, ఇంకైతే ఈ యొక్క మిషన్తో మరి ఇంకేం రాలేదు. అలాగే ఇప్పుడు మనం మిషన్ చూసుకుంటే ఇది ఇన్నర్ ప్లాన్స్, అవుటర్ ప్లాన్స్, ఈ రెండు వీటితో పాటు ఇచ్చారు. ఓకే, చూడడానికి అయితే మిషన్ బాగానే ఉంది. మెయిన్ వీటి రేటు మనం చెప్పుకునేటప్పటికి ఇది 2,200 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తాయి. ఇక దీని యొక్క కేబుల్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. 2 × 0.75 mm². ఇది అంటే ఇది 1 square mm కూడా ఇందులో ఉండే వైర్ అనేది లేదు. ఓకే, ఇది 3 కోర్ అయితే రాదు. ఇది ఓన్లీ లోపల 2 లీడ్స్ ఉంటాయి, ఫేస్ న్యూట్రల్ ఉంటాయి. ఎర్త్ అయితే దీనికి ఉండదు. ఇందులో 2 ఉంటాయి, 2 వైర్స్ అనేవి లోపల ఉంటాయి. అది కూడాను 0.75 mm² అయితే ఉండమే జరుగుతుంది, అంటే 1 square కంటే తక్కువ. ఓకే, ఇది లెంత్ వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక 3 మీటర్ వైర్ అయితే పొడవైతే ఉంటుంది. పొడవైతే చాలా ఎక్కువ ఈ మిషన్కి ఇచ్చారు. ఇది వాల్ కటింగ్ అయితే అంత దీనిగా యూజ్ అవ్వదు. మనం మామూలుగా ఏదైనా రాడ్లను కట్ చేయడానికి, అంటే ఇక్కడ కొన్ని బ్లేడ్లు అయితే నేను తీసుకొచ్చాను. ఇది వుడ్ కటింగ్ చేయడానికి. ఇదైతే అసలు ఈ ఒక్క మిషన్కి అయితే అసలు వేయకూడదు. ఓకే, అలాగే ఇది వాల్ కట్ చేయడానికి బ్లేడ్. ఇది మనకి ఎప్పుడు అవసరం ఉంటే వేసుకోవచ్చు, కాకపోతే వాల్ కట్ చేయడానికి అయితే విపరీతంగా హీట్ ఎక్కిపోతుంది. ఇదైతే వాల్ కట్ చేయడానికి అయితే ఈ మిషన్ మీరు తీసుకోకండి. ఇది చూడండి, ఇది మనం చిన్న చిన్న రాడ్లు కట్ చేసుకోవడానికి, పైపులు కట్ చేసుకోవడానికి అయితే ఈ బ్లేడ్ని మనం యూజ్ చేస్తుంటాం కదా. ఓన్లీ దీనికోసం అయితే ఈ మిషన్ అనేది వర్క్ అవుతుంది, పర్లేదు. ఎందుకంటే ఎక్కువ ఓవర్లోడ్ అనేది దీని మీద ఉండదు కనుక. ఇప్పుడు మనం వాల్ కటింగ్కి ఈ బ్లేడ్ వేసి ఉపయోగిస్తాం కదా, అటువంటప్పుడు విపరీతమైన లోడ్ అనేది ఈ మోటార్ యొక్క యాంగిల్ గ్రైండర్ పైన పడి ఇదైతే కాలిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది మనం ఓన్లీ యొక్క పైప్స్ అలాగే ఏమైనా చిన్న చిన్న రాడ్లు కట్ చేయడానికి మాత్రమే యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఈ బ్లేడ్ వేసుకొని మనం కట్ చేసుకుంటే దీనికి ఎటువంటి ప్రెషర్ ఉండదు కనుక సాఫీగా మన పని అయితే జరిగిపోతుంది. దీనికంటే తక్కువ రేటుతో కూడుకున్న మిషన్లు కూడా ఉన్నాయి, కాకపోతే ఇది ఒకసారి చూద్దామని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఓకే, చూద్దాం. నేను 1 month తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఈ మిషన్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం మిషన్ అయితే ఆన్ చేసి చూద్దాం. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనే దాని గురించి తెలుస్తుంది.
మిషన్ అయితే వైబ్రేషన్ అయితే ఏమి రావట్లేదు. మనం బ్లేడ్ వేసి ఒకసారి వాల్ కట్ చేసినా లేకపోతే ఏదైనా గ్రైండింగ్ చేసినా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క వీల్ వేసి ఒక రాడ్ని అయితే కట్ చేద్దాం. ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి. మెయిన్ ఏంటంటే మిషన్ అనేది వైబ్రేషన్ అయితే ఎక్కువగా రాకూడదు. వైబ్రేషన్ వస్తే మాత్రం మనం కట్ చేయడానికి ఇబ్బంది పడతాం. ఏ మిషన్ అయినా మనం చూడాల్సింది అదే. అలాగే వీల్ మనం ఫిట్ చేసుకునేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఫిట్ చేయాలి. లేకపోతే మిషన్ అయితే ఊగేస్తుంది. ఒక్కోసారి వాల్ కట్ చేసినప్పుడు అయితే మన పైకి వచ్చేస్తుంది, మన చేతి నుండి జారిపోయి. అందువల్ల చాలా గ్రిప్గా మనం పట్టుకోవాలి. అలాగే వీల్ కూడా సరిగ్గా మనం దీన్ని బిగించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ బ్లేడ్ని మనం దీనికి ఫిట్ చేసి ఒక రాడ్ని అయితే కట్ చేసి చూద్దాం. ఏ విధంగా కట్ అవుతుంది ఏంటి అనే దాని గురించి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఈ యొక్క వీల్ గార్డ్ని అయితే ముందు మనం ఫిట్ చేయాలి. ఇది ఫిట్ చేసే ముందు అయితే ఇక్కడ చూశారు కదా, దీనికి ఒక డాట్లా ఉంది కదా ఇక్కడ. దీన్ని తిన్నగా ఇక్కడ చూడండి, ఈ మిషన్కి అయితే ఇక్కడ చిన్న గాడి అయితే ఇవ్వటం జరిగింది. వీటి తిన్నగా ఇది ఇలా పెట్టుకోవాలి. అంటే ఒకవేళ ఈ యొక్క స్క్రూ అనేది లూజ్ అయినా సరే ఇది జారిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. ఓకే, దీన్ని ఇలా ఫిట్ చేసి ఇలా మనం తిప్పినట్లయితే ఇలా మన బయటికి మరి రాదు. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒకసారి స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవాలి. అంటే ఇది లూజ్ అయినా సరే ఇలా ముందుకు రాకుండా ఉండడం కోసం అయితే ఆ విధంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మిషన్ యొక్క పొజిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ ఒకటి ఉంది. ఈ హ్యాండిల్ని కూడా బిగించేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం వీల్ని అయితే వేద్దాం. మనం విప్పేటప్పుడు అయితే ఈ యొక్క స్పిండిల్ లాక్ ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది. దీన్ని మనం ఇలా ఒత్తి పట్టుకోవాలి. ఇలా తిప్పితే చూడండి, ఇప్పుడైతే లాక్ అయింది. ఇప్పుడు మనం విప్పడానికి వీలుగా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా మీరు చేసి చూసి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ బ్లేడ్ ఉంది కదా, ఇది అయితే రాడ్ కట్ చేయడానికి అయితే ఉపయోగిస్తారు. ఈ బ్లేడ్ని అయితే వేద్దాం. దీనికి చిన్న వాచర్ లాంటిది అయితే ఉంటుంది. దీనికైతే అవసరం లేదు. మనం వాల్ కటింగ్ చేసేటప్పుడు బ్లేడ్ వేసుకుంటాం కదా, ఐరన్ బ్లేడ్, అది వేసేటప్పుడు అయితే మాత్రం వాచర్ అయితే వేయాలి. దీనికైతే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు బిగించేద్దాం. ఓకే, ఇంకొకసారి అయితే లాక్ని ఇలా లాక్ని ఒత్తి పట్టుకొని ఒక స్పానర్తో టైట్ వేసేద్దాం. ఓకే, ఇంతవరకు అయితే అయింది. ఇప్పుడు మనం ఒక రాడ్ని తీసుకుందాం. మన దగ్గర అయితే ఇప్పుడు 12 రాడ్ అయితే ఉంది. ఈ 12 రాడ్ని అయితే కట్ చేద్దాం. అలాగే ఒక స్టీల్ పైప్ కూడా ఉంది. ఈ రెండింటిని అయితే కట్ చేసి చూద్దాం. అంటే జస్ట్ శాంపిల్ కోసం అయితే ఈ విధంగా చేస్తున్నాను. బయట మీకు ఒక వీడియో ద్వారా చూపిస్తాను. అంటే కంప్లీట్గా ఒక 1 మంత్ తర్వాత ఇది ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని గురించి నేను ఒక వీడియో ద్వారా అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మిషన్కి అయితే సప్లై ఇద్దాం. సప్లై ఇచ్చే ముందు అయితే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఈ యొక్క స్విచ్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో ముందు మనం చూడాలి. లేకపోతే చాలా డేంజర్, అది మీరు అబ్జర్వ్ చేయాలి ముందు. ఓకే, ఇప్పుడైతే ఆఫ్లో ఉంది, బ్యాక్ ఉంది కదా, ఆఫ్లో ఉంది. ఇప్పుడు మిషన్ ఈ పొజిషన్లో పెట్టి ఇప్పుడు ఇక్కడ పవర్ బోర్డు ఉంది, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మిషన్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. మనం వీల్ అయితే కరెక్ట్గా వేసుకుంటే ఎటువంటి వైబ్రేషన్ రాదు. లేకపోతే మిషన్ అయితే షేక్ వచ్చేస్తుంది. మిషన్ కూడా వేగంగా హీట్ ఎక్కి వైండింగ్ కాలిపోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది మీరు చూసుకోవాలి ఫిట్ చేసినప్పుడు.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద ఆబ్జెక్ట్లు ఏమైనా మనం కట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఈ హ్యాండిల్ని అయితే ఇలా పట్టుకొని మనం ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలాగుంటే గ్రిప్ ఉంటుంది, అంటే మిషన్ అయితే మన చేతి నుండి జారిపోకుండా ఉండడానికి అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఈ హ్యాండిల్ అయితే మనం గట్టిగా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ఈ మిషన్ ఉపయోగించి మనం కట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఏంటంటే వాల్ కటింగ్కి ఇంత ముందు అయితే ఒక మిషన్ ఇది మనం తీసుకున్నాం, పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఈ యొక్క రాడ్లు కట్ చేసుకోవడానికి అంటే ఒక వెల్డర్కి అయితే అవసరం పడింది. అప్పుడైతే తక్కువ రేట్లో ఉందని చెప్పి ఈ మిషన్ తీసుకున్నాం. అప్పుడైతే ఈ యొక్క మిషన్ అయితే ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ ఏంటంటే ఎక్కువగా ఓవర్ హీట్ అయితే మాత్రం బ్రషెస్ కాలిపోవటం, అలాగే ఆర్మేచర్ డ్యామేజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. అందువలన ఇది ఓన్లీ రాడ్లు కట్ చేయడానికి, ఏదైనా వెల్డింగ్ చేసిన తర్వాత గ్రైండింగ్ పట్టడానికి దీనికైతే ఈ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమని చెప్పి ఈ మిషన్ తీసుకురావడమే జరిగింది. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.